కులమతాలకు అతీతంగా సామాజిక ఆర్థిక అసమానత లేని సమసమాజ స్థాపన లక్ష్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నిరంతరం కృషి చేశారని, ఆయన ఆశయాలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ విజయలక్ష్మి అన్నారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135 జయంతి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సుమారు 200 మంది గర్భిణీ స్త్రీలకు, రోగులకు పెదవేలిమెల్లి అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో ఏలూరు నరసింహమూర్తి, ఏలూరు జాన్ కుటుంబ సభ్యుల ఆర్థిక సహకారంతో ఏర్పాటు చేసిన పౌష్టికాహారం, పండ్లు తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ యూత్ సభ్యుల చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ, భారత రాజ్యాంగ పితామహుడు అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని యూత్ సభ్యులు పెట్టిన ఆహారం రోగులకు అందజేయడం అభినందనీయమని అన్నారు. మహిళా విద్యాభివృద్ధికి, ఆర్థిక సమానత్వానికి, కులరహిత సమాజ నిర్మాణానికి, ఆర్థిక సమానత్వంతో పాటు దేశ ప్రయోజనాల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నతమైన వ్యక్తి అంబేద్కర్ అని అన్నారు. మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో ఎదగాలని, అన్ని వర్గాల మహిళలకు రిజర్వేషన్ కల్పించి మహిళా సాధికారత కృషి చేసిన మహనీయుడు అంబేద్కర్ అన్నారు. బడుగు బలహీన వర్గాల ప్రజల సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థితిగతులను మెరుగుపరచడానికి అంబేద్కర్ నిరంతరం కృషి చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో పెదవేలమెల్లి అంబేద్కర్ యూత్ సభ్యులు కాటిరాజు, కెడ్డం నరేష్ కుమార్, గొలిమె రాజు, కరటూరు యశ్వంత్, ఏలూరు నవనీత్, గొలిమె రవీంద్రబాబు, ఏలూరి నిఖిల్, ముసురుమర్తి రత్నమరాజు, పాముల అనిల్, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇచ్చేసి వచ్చేయండి. ఇడుతుంది. అనుకుంటున్నాను ఉంచండి. మేము ఎలమెల్ నుంచి వచ్చామండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో గర్భిణీ స్త్రీలకి, పేషెంట్లకి ఫ్రూట్స్ పంచడం జరిగిందండి. మా నాన్నగారు అయినటువంటి ఏలూరు నరసింహ గారు 1984లోనే పెదవేలమెల్లో విగ్రహం స్థాపించి ఆయన ఎన్నోటువంటి ఇలాంటి కార్యాలు ముందుకు నడిపిస్తూ, అలా పేషెంట్లు ఉన్నారని ఈ యొక్క జయంతి సందర్భంగా వెళ్ళి పంచమని మా నాన్నగారు ఆదేశాల మేరకు మేము ఇక్కడికి వచ్చి ఫ్రూట్స్ పంచడం జరిగిందండి. మీ అందరికీ జై భీమ్. మేము పెద్దవేలమెల్లి ఎస్సీ కాలనీ నుంచి జై భీమ్ యువత తరపున అక్కడికి వచ్చాం జరిగిందండి. తాడేపల్లిగూడెం ఏరియా హాస్పిటల్కి వచ్చాం. మీ అందరికి ఫస్ట్ గా అంబేద్కర్ 130వ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మేము ప్రతి ఏటా మేము కొన్ని సేవా దృక్పథంతో కొన్ని కార్యక్రమాలు మేము చేయడం జరుగుతుంది. మా ప్రోత్సాహంగా మాకు ఈ రీతిగా ప్రోత్సహించి ఏలూరు నరసింహమూర్తి గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా మంచి కార్యక్రమాలకి, అనాథ పిల్లలకి ఏంటి ఇంకా మంచి కార్యక్రమాలకి ప్రతి సంవత్సరం కూడా మేము ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ రోజు తాడేపల్లిగూడెం ఏరియా హాస్పిటల్లో ప్రతి ఏటా చేస్తున్నాం. మళ్ళీ ఈ సంవత్సరం కూడా వచ్చి గర్భిణీ స్త్రీలకు, పేషెంట్లకి, అలా సూపరింటెండెంట్ గారి ఆధ్వర్యంలో మేము అందరం కూడా మా యూత్ తరఫున పళ్ళు పలహారం అందించడం జరిగిందండి. అందరికీ జై భీమ్. నమస్కారం అండి. నేను తాడేపల్లిగూడెం ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతున్నాను.
ఈ రోజు 14 ఏప్రిల్ డాక్టర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఇక్కడ వెల్లమిల్లి డాక్టర్ అంబేద్కర్ యూత్ గర్భిణీ స్త్రీలకి, బాలింతలకి, సిజేరియన్ సెక్షన్ అయిన వాళ్ళకి అందరికీ పౌష్టికాహారాన్ని అందజేశారు. మా 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 అందరి కృతజ్ఞతలు దీనికోసం.